శ్రీ సీతారామచంద్రస్వామి పరబ్రహ్మణ్యే నమః. ఆపదామపహత్తారం ధాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. భగవద్బంధులందరికీ కూడా శుభోదయం. శ్రీ విష్ణు సహస్రనామం స్తోత్రము మరియు వ్యాఖ్యలో భాగంగా ఈరోజు మరొక శ్లోకాన్ని చూద్దాం. ఇప్పటివరకు అమృత్యు సర్వదృక్సింహ సంధాత సంధిమాన్ స్థిర అజో దుర్మర్శన శాస్త విశ్రుతాత్మా సురారిహ. అక్కడి వరకు మనం చెప్పుకున్నాం. ఈరోజు గురుర్గురుతమో ధామ సత్య సత్య పరాక్రమ నిమిషో నిమిష సగ్రీ వాచస్పతి రుదారధీ. గురుర్గురుతమో ధామ. గురు గు అంటే మనం సంస్కృతంలో అజ్ఞానము అని చెప్పుకున్నాం. అజ్ఞానము లేదా చీకటి, చీకటిని తొలగించువాడు. రువు అంటే తొలగించువాడు లేదా అజ్ఞానాన్ని తొలగించువాడు గురువు. మన జీవితాల్లో ఉన్నటువంటి చీకటిని తొలగించటం. చీకటి అంటే మాయ. ఈ మిథ్యా ప్రపంచంలో ఉన్నటువంటి మాయ అనే పొరను తొలగిస్తాడు భగవంతుడు. కాబట్టి ఆయన గురు. ఎట్లా తొలగిస్తాడు? ఆయన నామస్మరణ చేత తొలగిస్తాడు. ఈ ప్రపంచం అంతా కూడా మిథ్యాని తెలియచేసే జ్ఞానాన్ని ప్రసాదిస్తాడు. మనం జీవిస్తున్నటువంటి ఈ జీవితం ఏదైతే ఉందో నాయన, ఇది అశాశ్వతము, శాశ్వతము కాదు. శాశ్వతము కానప్పుడు మనం ఇక్కడ ఎందుకు ఉండవలసి వస్తుంది అంటే కర్మ ఫలితం. కర్మ ఫలితాన్ని అనుభవించిన తర్వాత ఇది అశాశ్వతము, నీవు వెళ్ళే వేరే మార్గం ఉంది, ఆ మార్గానికి సంబంధించిన జ్ఞానాన్ని అందించువాడు కాబట్టి గురువు. ఎల్లప్పుడూ ఆ స్పృహని కలిగిస్తూ ఉంటాడు. కాబట్టి ఆయన గురువులకే గురువు. ఒక్కసారి ఆయన నామస్మరణ చేసినంత మాత్రము చేత మిథ్యా ప్రపంచంలో ఉన్నటువంటి అజ్ఞాన అంధకారాన్ని తొలగిస్తాడు. ఏమిటయ్యా ఈ అజ్ఞానము అంటే, ఇది శాశ్వతము అని అనుకోవడమే అజ్ఞానం. దాన్ని తొలగించి జ్ఞానాన్ని ఇస్తాడు. కాబట్టి ఆయన గురువు. గురువు అంటే బోధకుడు. బోధిస్తాడు, సంస్కరిస్తాడు, జ్ఞానాన్ని అందిస్తాడు. ఇక్కడ భగవంతుడు చేసేదే ఏమి జ్ఞానం ఇస్తాడంటే, ఏమి చీకటిని తొలగిస్తాడంటే, ఇది అశాశ్వతం అనే ఒక అభిప్రాయాన్ని తొలగిస్తాడు. అరయంగా అన్ని వేళల కరుణను సద్విద్యనొసగి కాపాడెడి ఆ గురువును మించిన దైవము ధరలో కనిపించడెందు తథ్యము బాల. తథ్యము అంటే ఇది నిజం. ఏమి నిజం అంటే, ఈ యొక్క ప్రపంచంలో ఉన్నటువంటి భవబంధం ఏదైతే ఉందో ఇది శాశ్వతము కాదు నాయన, ఇది అశాశ్వతము. ఇది నిజము కాదు, ఇది మిథ్య. మాయ అనే ఒక పొర కప్పబడి ఉంది కాబట్టి దాన్ని తొలగిస్తాడు. ఆ చీకటిని తొలగిస్తాడు. చీకటిని తొలగిస్తే వెలుతురు కనిపిస్తుంది. వెలుతురియే జ్ఞానము.
అట్టి జ్ఞానాన్ని ఇస్తాడు కాబట్టి ఎల్లవేళల అరయంగా అన్ని వేళల కరుణతో సద్విద్య అంటే ఇదే సత్. ఏది నిజమో తెలుసుకునే ప్రయత్నం చేయటమే సత్. అట్టి అంధకారాన్ని తొలగిస్తాడు కాబట్టి గురువు. గురువు గురుతమో ధామ, ఉత్తమమైనటువంటి జ్ఞానము కలవాడు. గురువు గురుతమో ధామ. ధామము అంటే మార్గము లేదా గమ్యము, లక్ష్యం. ఏమిటయ్యా మానవుని లక్ష్యము అంటే భగవంతుడిని చేరుకోవడం. వైకుంఠ ధామము, వైకుంఠము అనే లక్ష్యాన్ని చేరుకోవటం. ధామము అంటే మార్గము, ధామము అంటే గమ్యము, ధామము అంటే లక్ష్యము. మనం చేరుకోవలసిన లక్ష్యం ఏమిటి? ప్రతి మానవుడు కూడా వైకుంఠాన్ని చేరుకోవటం. వైకుంఠం అంటే శ్రీ మహావిష్ణువు నివసించేటటువంటి ప్రదేశం. అంటే దేవుడిలో ఐక్యము కావటం, అదే గమ్యము, అదే లక్ష్యము. అటువంటి ధామానికి తీసుకువెళ్ళువాడు గురువు. గురుతమో ఉత్తమమైన గురువు, ధామ లక్ష్యం వైపు ప్రయాణించే విధంగా మానవులను ప్రేరేపించువాడు. సత్య సత్యపరాక్రమ, సత్యస్వరూపుడు. సత్యము అనగానేమి? సత్, ఎల్లప్పుడూ ఉండునది, ఎల్లప్పుడూ ప్రకాశించునది, నిజమైనది. నిజము ఎప్పుడూ కూడా ప్రకాశిస్తూ ఉంటుంది. దానికి గుణం ఏంటంటే ప్రకాశ గుణం. అందుకే నిజము దాగదు అంటారు. ఎందుకంటే దానికి ఉన్నటువంటి ప్రకాశ శక్తి వల్ల అది దాగదు, అది ఎప్పుడో వెలుగులోకి వస్తుంది. ఇప్పుడు నివురు కప్పిన నిప్పు అంట. నివురు అంటే బూడిద, మసి. మసి కప్పిన నిప్పు ఎప్పటికైనా ఆ బూడిద తొలగిపోతే అది ప్రకాశిస్తుంది. అట్లాగే నిజమేమిటయ్యా అంటే, సత్యమేమిటి అంటే, ఇదంతా అసత్యము, సత్యము భగవంతుడు. భగవంతుడియే సత్యము. ఇదంతా మనం చూసేదంతా అసత్యము. నేను అసత్యము, నా జీవితం అసత్యము, ఈ వస్తుజాలమంతా కూడా అసత్యము. ఇవేమి సత్యము కావు. ఇవి ఎల్లకాలము ఉండవు. ఎల్లకాలము ఉండునది సత్. సత్యము, సత్యము నిజమైనది, ఎల్లకాలము ఉండునది, ప్రకాశించునది, దాగనిది సత్ అంటే. ఎవరి సత్ అంటే భగవంతుడియే సత్. సచ్చిదానంద స్వరూప, సత్ చిదానంద స్వరూప. ఎల్లప్పుడూ ఉండునది, శాశ్వతంగా ఉండునది, ప్రకాశించునది, దాగనిది, సత్యస్వరూపము కలవాడు. కాబట్టి ఆయన సత్య పరాక్రమ. సత్యాన్ని నిరూపించటంలో అమితమైన పరాక్రమము కలవాడు. తన ఉనికికి భంగము కలుగుతుంది, తన ఉనికి ప్రశ్నార్థకమవుతుంది భక్తుల పట్ల అన్నప్పుడు పరాక్రమంతంగా విజృంభించేసి తనను తాను నిరూపించుకుంటాడు. ఇదియే సత్యము, నేనే సత్యము, భగవంతుడే సత్యమని నిరూపించుకుంటాడు. కాబట్టి సత్య సత్య పరాక్రమ, సత్యాన్ని నిరూపించటంలో పరాక్రమము గలవాడు. అంటే ప్రహ్లాదుడు స్తంభంలో ఉంటాడు అని చెప్పగానే స్తంభం నుంచి వచ్చేశాడు. అంటే భక్తుల యొక్క మాటని సత్యము చేయువాడు. సర్వాంతర్యామి కాబట్టి స్తంభంలో ఉంటాడని ఆయన అంటే స్తంభంలో కూడా ఉంటాడని ఎప్పుడైతే భక్తుడు చెప్పాడో
మరి ఆ సత్యాన్ని నిరూపించుకోవాలి ఆయన. కాబట్టి సత్యపరాక్రమ తన భక్తుడైనటువంటి ప్రహ్లాదుడు చెప్పిన మాటను నిజం చేయటం కోసం పరాక్రమమైనటువంటి ఆకారంలో స్తంభమునందు ఉద్భవించినవాడు. ఒకటేమిటి, ఆయన ఉనికికి భంగం కలుగుతుంది అన్న సమయాల్లో విజృంభించేస్తాడు, తన పరాక్రమం చూపిస్తాడు. ద్రౌపదీదేవి కౌరవ సభలో అవమానపడ్డప్పుడు ఎవరు కూడా ఆమెను రక్షించడానికి ముందుకు రాలేరు, భయపడ్డారు. అంత ధర్మస్వరూపులు. ధర్మరాజు ఉన్నాడు, ద్రోణాచార్యుడు ఉన్నాడు, కృపాచార్యుడు ఉన్నాడు, అశ్వత్థామ ఉన్నాడు, భీష్మాచార్యుడు ఉన్నాడు, విదురుడు ఉన్నాడు. వీళ్ళంతా ధర్మాత్ములు, కానీ ఏమీ చేయలేకపోయారు. అట్టి పరిస్థితుల్లో భగవన్నామస్మరణ చేసింది. స్వామి, ఇంతమంది ముందు ఒక అబలను, ఒక స్త్రీని అవమానిస్తున్నారే, నా వస్త్రము లాగుతున్నారే, నిజంగా నువ్వుంటే నన్ను రక్షించకూడదా స్వామి అనగానే ఆ సత్యాన్ని కాపాడటం కోసం ద్రౌపది మాన సంరక్షణ చేశాడు భగవంతుడు. ఇట్లా అనేక సందర్భాల్లో భక్తుల యొక్క విశ్వాసాన్ని నిజము చేయటానికి తన పరాక్రమాన్ని చూపించినవాడు. సత్య పరాక్రమ నిమిష అనిమిష. అనిమిషులు అంటే దేవతలు, నిమిష అంటే రెప్ప, కనురెప్పలు కొడతాం కదా, దీన్ని నిమిష అంటారు. అనిమిషులు అంటే రెప్పగొట్టని వారు, అంటే ఇలా కళ్ళు కొట్టరట దేవతలు, అందుకే దేవతలకు అనిమిషులు అనే పేరుంది. నిమిష అంటే రెప్పగొట్టడం, అంటే కళ్ళు మూయటం. నిమిష అనిమిష కూడా ఆయనే. నిమిష అనేటువంటి పదంలో ఏమిటంటే యోగ నిద్రలో ఉండువాడు. యోగ సందర్శనము, యోగము ద్వారా లోకాన్ని సందర్శించటము, అందుకే యోగ విద్య అంటారు. యోగ విద్య అంటే మనోనేత్రముతో ప్రపంచాన్ని చూడటము, ఆత్మజ్ఞానంతో ప్రపంచాన్ని చూడటం యోగం. అటు యోగం ఎలా వస్తుందయ్యా అంటే ధ్యానం ద్వారా, యోగం ద్వారా వస్తుంది. అంటే అట్లా కళ్ళు మూసుకున్నట్టుగా కనిపిస్తాడు, కానీ ప్రపంచాన్నంతా కూడా మనోనేత్రంతో, ఆత్మనేత్రంతో ఆయన దర్శిస్తాడు. కాబట్టి నిమిష. మళ్ళీ అదేవిధంగా అనిమిష, రెప్ప కొట్టకుండా ప్రపంచాన్ని చూస్తూ కాపాడువాడు. రెండు పేర్లు ఆయనకి ఉన్నాయి. నిమిష అనడంలోనేమో యోగ నిద్రలో ఉంటాడు. తన యోగ నిద్ర ద్వారా, యోగము ద్వారా ఏం చేస్తుంటాడంటే మనోనేత్రంతో దర్శిస్తూ ఉంటాడు. భక్తులను రక్షించటంలో రెప్ప వేయకుండా కాపాడుతూ వీక్షిస్తూ ఉంటాడు. నిమిష అనిమిష రెండు ఆయనే. దేవతా స్వరూపుడు కాబట్టి, దేవతే కాబట్టి, దేవుడే కాబట్టి ఎప్పుడూ కూడా రెప్పగొట్టకుండా ప్రపంచాన్ని వీక్షిస్తూ కాపాడుతూ ఉంటాడు. ఆయనే మళ్ళీ కళ్ళు మూసుకొని యోగ నిద్ర ద్వారా, యోగనేత్రము ద్వారా, మనోనేత్రం ద్వారా ప్రాపంచికమైనటువంటి విషయాల పట్ల అప్రమత్తంగా ఉండువాడు. అది ఎలా వస్తుందంటే మనం ఏదో ఆలోచిస్తున్నాం అనుకోండి, దేని గురించి ఒకసారి కళ్ళు మూసుకుంటాం. కళ్ళు మూసుకుంటే ఏకాగ్రత చెందటానికి కళ్ళు మూసుకోవటం. మనం ఏదైనా ధ్యానం చేసేటప్పుడు, లేదా మెడిటేషన్ చేసేటప్పుడు, లేదా కొంత యోగా చేసేటప్పుడు కొన్ని భంగిమలు కళ్ళు మూసుకొని చేయమంటారు. ఎందుకంటే మనసు లగ్నం కావటానికి, మనం చేసే పని మీద, శరీరం మీద, మనసు మీద, ఆత్మ మీద మనోలగ్నము, మనసు నిశ్చలంగా ఉండటానికి కొన్ని కళ్ళు మూసుకొని చేస్తారు.
అట్లా కళ్ళు మూసుకోవడం అంటే నిమిష, అలా మూసుకొని యోగనిద్ర. అనిమిష, కళ్ళు తెరిచి రెప్ప వేయకుండా కాపాడుతూ ఉండువాడు. నిమిష అనిమిష స్వగ్రీవాచస్పతి రుదారధీ. స్రగ్వీ అంటే ఆయన మెడలో ఎప్పుడూ ఒక ఒక మాల ఉంటుంది, దండ. దాని పేరు వైజయంతి మాల. శ్రీమన్నారాయణ మెడలో వైజయంతి మాల అనే ఒక మాల ఉంటుంది. దాన్ని వనమాల, జపం చేయడానికి ఉపయోగించే ఒక రకమైనటువంటి మాల. మాల అంటే పూలదండ కాదు, పూసల దండ. తులసి పూసల మాల ఉంటుంది, దాన్ని వనమాల. తులసి ఆయనకు చాలా ఇష్టం, తులసి దళాలు చాలా ఇష్టం. అలాగే తులసి మాలను ధరిస్తాడు. ఈ తులసి మాల యోగానికి ఉపయోగపడుతుంది, యోగ విద్యకు ఉపయోగపడుతుంది. అది ఎప్పటికీ కూడా వాడదు, ఎల్లప్పుడూ ధరించే ఉంటాడు. దాన్ని వైజయంతి మాల అంటారు. జయము కలిగించటానికి, ఎల్లప్పుడూ విజయము సాధించటానికి ధరించేటటువంటి ఒక రకమైన తులసి మాల ఆయన మెడలో ఎప్పటికీ ఉంటుంది. అంటే ఎప్పుడూ కూడా వాడిపోని, అలసిపోని కర్మక్రియలను చేయువాడు. సృష్టించటంలో ఎప్పుడు అలసిపోడు. ఎందుకు అలసిపోడయ్యా అంటే తులసి మాల ధరించాడు కాబట్టి. తులసి మాలకు ఆ శక్తి ఉంటుంది. అందుకే చాలామంది తులసి మాలతో జపం చేస్తూ ఉంటారు. అంటే భగవన్నామస్మరణ చేయటంలో ఏదో 108 తులసి పూసలు ఉంటాయి, దానికి ఇట్లా జపం చేస్తూ ఉంటారు. ఆయన ఆ తులసి మాలను ఎల్లప్పుడూ మెడలో ధరిస్తాడు కాబట్టి అలసిపోకుండా సృష్టిని పర్యవేక్షిస్తూ ఉంటాడు. సృష్టి పర్యవేక్షణలో ఆయనకు అలసత్వం లేదు. ఎందుకు లేదు? తులసి మాలను మెడలో ధరించి ఉన్నాడు కాబట్టి. దాన్ని వనమాల. ఎప్పుడు ప్రకాశించున్నది, పచ్చనైనది అని అర్థం. వనము అంటాం. వనము అంటే ఏమిటి? పచ్చని చెట్లు కనుక ఉంటే వనం. వనమాల ఎప్పుడు ప్రకాశిస్తూ ఉంటుంది, పచ్చగా ఉంటుంది, అలసిపోకుండా ఉంటుంది. మనం ఉదయం ఏదో జపం చేసామనుకోండి, ఒక 108 సార్లు ఏదో నామస్మరణ చేసాం, లేదా గాయత్రి మంత్రాన్ని చదివామనుకో, సాయంత్రం దాకా అలసట ఉండదట. బ్రహ్మజ్ఞానం ఎలా వస్తుంది అంటే జపంతో వస్తుంది. ముఖ్యంగా గాయత్రి జపంతో ఉంటుంది. గాయత్రి జపం వల్ల ఉదయం ఒక 108 సార్లు గాయత్రి మంత్రాన్ని జపం చేస్తే తులసిమాలతో ఆ రోజంతా కూడా ప్రకాశిస్తూ ఉంటాడు, అలసిపోడు, మానసిక ఉల్లాసంతో ఉంటాడని చెప్పేసి మనకు యోగశాస్త్రం చెబుతుంది. అట్టి యోగ విద్యలో ఎల్లప్పుడూ ప్రకాశిస్తూ ఉండాలి కాబట్టి స్రగ్వీ అనే ఒక వనమాలను ధరించినటువంటి వాడు శ్రీమన్నారాయణుడు. అదేవిధంగా వాచస్పతి రుదారధీ, వాక్కుకు అధిపతి అన్నమాట. వాగీశ, వాక్కుకు ఈశ్వరుడు. ఏమిటయ్యా వాక్కు? వాక్కు అనే పేరు స్మృతులకు ఉందన్నమాట, అంటే వేదానికి ఉంది. వేదవాక్యే ఆయన వాక్. ఆయనలో వచ్చినటువంటి వాక్ ఏమిటయ్యా అంటే వేదం. వేదము అనగా అనుసరించదగినది, వేదము అనగా జ్ఞానాన్ని ఇచ్చినది అని అర్థం ఇక్కడ. కాబట్టి జ్ఞానాత్మకమైనటువంటి అనుసరించదగినటువంటి వాక్కులే ఆయన నోటి నుంచి వస్తాయి కాబట్టి వాచస్పతి. ఎట్టి పరిస్థితుల్లో అపశబ్దం రాదట ఆయన నోట్లో నుంచి.
కాబట్టి అంత గొప్పనైనటువంటి వాక్శక్తిని కలవాడు కాబట్టి ఆయన వాచస్పతి, వాక్కు అధిపతి అన్నమాట. రుధారథి, వాక్కులను ప్రసరింపజేయటంలో రథి, అమితమైన నైపుణ్య సారథ్యము కలవాడు కాబట్టి రుధారథి అన్నాడు. స్వస్తి.